అందుకని వాక్శుద్ధి, వాక్కుకి పట్టు రావాలి అని అంటే ఇక్కడ శుద్ధి, హృదయ శుద్ధి కావాలి. ఉంటే వాళ్ళ నుంచి, అందుకే మనం చూడండి పెద్దలు మహాత్ములు వాళ్ళ నోట్లోంచి ఒకటి వస్తే అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మీ మనస్సుకి అద్దాలు లాంటివి మీ కళ్ళు. అందుకే మన పెద్దలు ఆ కంటి నుంచి వచ్చే ఫోర్సు మన మీద తగలకుండా ఎన్నో రకాల ఏర్పాట్లు చేశారు. ఈ మహాత్ములు ఎవరైనా సరే వాళ్ళ వాక్శుద్ధి అయ్యి ఉంటే కనుక వాళ్ళ వాక్కు నుంచి ఆ మాట వస్తుంది. ఆశీర్వాదం కంటితో చూసినప్పుడు వాళ్ళ నుంచి ఆ తరంగాలు మనల్ని తాకుతాయని మనకి ఎప్పుడో రీసెర్చ్ చేసి పెద్దలు, మనం ఋషులు, మునులు అన్నీ చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. అంటే ఎంత శక్తి ఇక్కడ ఎంత స్పీడ్గా బయటకు వస్తుంది. అందుకే ఏ పని చేయకపోయినా విపరీతంగా నీరసపడిపోతుంటారు, ఎనర్జీ లేకుండా అయిపోతారు. మహాత్ములందరూ అందుకే మౌనం ఎక్కువగా ఎందుకు చేశారు అని అంటే మౌనం ద్వారా వాక్కి శక్తి వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నామండి, ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తుంది. మౌనంగా ఉండి కరెక్ట్గా ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడుతుంటే కూడా వాక్కుకి శక్తి వస్తుంది. హృదయము శుద్ధి అయితే కనుక వాక్కుకి శుద్ధి వస్తుంది. అది ఇంకా సంకల్పము. ఎప్పుడైతే సంకల్పానికి మధ్య గ్యాప్ లేకుండా సంకల్పాలు చేస్తున్న సంకల్పానికి శక్తి ఉండదండి. జ్ఞానము అంటే మనలో ఉండే దివ్యత్వము, దైవత్వము ఏంటి అని తెలిసి ఆత్మస్థితిలో మనము నువ్వు ఆత్మవే అయ్యున్నావు, కానీ జీవభావంతో మనం అనేక సంకల్పాలు చేస్తాం. ఆత్మస్థితిలో మనం ఉండి సంకల్పాలు పెద్ద చేసేది ఏమి ఉండదండి. ఏదైనా చిన్నది, అది లోక కళ్యాణం కోసం లేకపోతే ఏదైనా చిన్నగా మనం అనుకున్నా కూడా ఆ సంకల్పానికి ఎందుకు శక్తి వస్తుంది అని అంటే నేను నాది ఎవరైతే వదిలేస్తారో వాళ్ళ సంకల్పానికి శక్తి ఉందన్నారు. నేను నాది అనేది స్వార్థ చింతన. ఆ స్వార్థ చింతనలో సంకల్పానికి శక్తి ఉండదు.